నవత టీవీకి స్వాగతం. నవ్యాంధ్ర మార్గదర్శి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలతో తుని నియోజకవర్గం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు కూటమి శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. విజనరీ నేత పుట్టినరోజును పురస్కరించుకుని పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయిలతో కలిసి ఆమె కేక్ కట్ చేసి అభిమానుల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా పేదలకు వడ్డించడమే కాకుండా సామాన్యురాలిగా క్యూలైన్లో నిలబడి భోజనాన్ని స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు రాపేటి పద్మ, పూడి సత్యవేణి, నాగలక్ష్మి, భవానీ, కర్రి శ్రీదేవి, రమణమ్మ, శ్రావణి సాయితో పాటు టౌన్ టీడీపీ నేతలు మల్ల గణేష్, మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా వారంతటి వారు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ కేక్ కటింగ్ కానివ్వండి వాళ్ళ అభిమానం తెలుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇదంతా కూడా మా తుని నియోజకవర్గం తరపు నుంచి మా ముఖ్యమంత్రి మన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన తుని నియోజకవర్గం తరపు నుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. పొద్దుటి నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఘన సెలబ్రేషన్స్లో కూడా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పంచడం కానీ ఎక్కడికక్కడ ఏ ఊర్లో కేక్ కటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అభిమానంతో వాళ్ళంతా కూడా మేము తుని నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు ఇవాళ అన్నా క్యాంటీన్కి 76 లక్షల విరాళం ఇచ్చి డొనేషన్ ఇచ్చి ఇవాళంతా కూడా పేదలకు అందరికీ కూడా ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని వారి నిర్ణయం. వాళ్ళ నిజంగా ప్రజల్లో అందరూ కూడా స్వాగతించి అందరూ కూడా పేదలు అటు పేదల నుంచి మరి పనులకు వచ్చే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం వేడివేడి ఉచిత భోజనం చేయడం జరుగుతుంది. అలాగే మా తుని నియోజకవర్గం తరఫున ఆ భోజనంతో పాటు మేము కూడా మా తుని నియోజకవర్గం తరఫున అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాం. ప్రతి ఒక్క ప్లేట్లో స్వీట్ కూడా వేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మన మహిళల్ని మన ఎస్జిఎస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు ఏవైతే డ్వాక్రా ఉందో ఆ ఎస్జిఎస్ గ్రూప్స్ కూడా విఓ వీళ్ళందరికీ కూడా ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ ఒకటే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ఎంత క్లీన్ అంటే కింద వరకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు. ఈ ఫోన్ ఇస్తే సరిపోదు, వారికి ఒక ఛార్జర్, దానికి ఒక కేసు, మళ్ళీ దానికి ఒక హోల్డర్, దానికి ఒక ప్రొటెక్షన్ కవర్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కంప్లీట్ సెట్ లాగా వారికి అందించడం జరిగింది. వాళ్ళ కాలం మీద నిలబెట్టడమే కాదు వాళ్ళ వర్క్ ఇంకా మోర్ ప్రొడక్టివిటీ మోర్ క్వాలిటేటివ్గా ఉండాలని చెప్పేసి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ రూపాన్న కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పొద్దున మేము ఆ కార్యక్రమం చేసుకున్నాం తీటగుంటలో. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగా వారి నాయకత్వం మన అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఇవాళ వారి విజన్ తోటే ప్రతి కుటుంబంలో కూడా వారి దూరదృష్టితోటి ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ వెలుగులు నింపాయి. ముఖ్యంగా మహిళలు వారంతటి వారు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యారు. అటు ఎవరితో పని లేకుండా వారంతటి వారి మైండ్ వారు వర్క్ చేస్తుంది. చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మహిళా సంక్షేమం కానీ మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రికి నిజంగా వారి జీవితం వారి నాయకత్వం అలాగే వారి దార్శనికత్వం అలాగే ఒక పెద్ద మనకు స్ఫూర్తి కావాలని
అలాగే నాయకత్వమే కాదు, వారి లైఫ్ స్టైల్ చూస్తే నిజంగా చాలా డిసిప్లిన్గా ఉంటారు. అలాంటి డిసిప్లిన్ మనం అందరం కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఆ డిసిప్లిన్ మనం ఒకటి అలవాటు చేసుకుంటే ఆ డిసిప్లిన్ కానివ్వండి, 76 ఏళ్ళకి వారంతా వర్క్ హార్డ్ చేసి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద అన్నలాగా నిలబడిన నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడికి, అటువంటి పెద్దన్నకి, ఆంధ్రప్రదేశ్ పెద్దన్నకి, ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన తుని నియోజకవర్గం అందరి తరఫున కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. థ్యాంక్ యూ. జై హింద్.